హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠత మరియు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులు మరియు సోషల్ మీడియా వేదికల్లో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన 2 ప్రధాన వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో మొదటి అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించబోతోందని, అలాగే ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం ఇంటీరియం రిలీఫ్ 27% ప్రకటించబోతోందని అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సబ్ కమిటీ సమావేశం కూడా జరుగుతుందని, త్వరలోనే దీనిపైన ఒక అధికారిక ప్రకటన కూడా వస్తుందని ఆ వార్తల సారాంశంలో ఉందన్నమాట. మరి ఈ వార్త వినగానే ఉద్యోగుల్లో ఒకవైపు ఆనందం, మరొకవైపు అది ఎంతవరకు నిజమా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే పీఆర్సీ అనేది ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు అత్యంత కీలకమైన అంశం కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక రెండో ముఖ్యమైన వార్త ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సుమారు 7,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్న వివిధ రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం బకాయిల చెల్లింపనేది ఉద్యోగుల చిరకాల స్వప్నం. మరియు ఈ 2 వార్తల్లో ఉన్న వాస్తవం ఎంత? ఏది పుకారు? ఏది నిజం? అనే విషయాన్ని మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం కొంత సానుకూలత ప్రదర్శిస్తోంది. సుమారు 7,358 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఈ నిధులను ఎలా పంపిణీ చేయాలి? ఏ ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలి? అనే అంశంపై ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ 7,358 కోట్ల రూపాయల బకాయిలలో ఏ ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి వివరంగా చూద్దాము. ప్రభుత్వం ప్రధానంగా జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ మరియు ఆహ్, జీఐఎస్ వంటి పొదుపు పథకాలకు సంబంధించిన బకాయిలను తీర్చాలి అని చెప్పేసి చూస్తోంది. వీటితో పాటుగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు అంటే ఉద్యోగులు తమ ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మరి వారికి రావాల్సిన గ్రాట్యుటీ మరియు ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్‌డ్ లీవ్స్ అమౌంట్ వంటి భారీ మొత్తాలు కూడా ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటుగా పోలీస్ శాఖలో పనిచేసే వారికి సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన చెల్లింపుల వివరాలను మనం నిశితంగా పరిశీలిస్తే జీపీఎఫ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 1,848 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మొత్తం ఇప్పటికే చాలామంది ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో జమ కావడం విశేషం. ఇది ఇక ఏపీజీఎల్ఐకి సంబంధించి సుమారు 47,993 మంది కూడా ఉద్యోగుల్లో 76 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. జీఐఎస్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో కూడా కొంత పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని బిల్లులు క్లియర్ అయ్యి ఉద్యోగుల ఖాతాల్లోకి సొమ్ము చేరుతోంది. ఇది ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే విషయమే అని చెప్పాలి. అంతేకాక ఇక పెండింగ్‌లో ఉన్న భారీ మొత్తాల విడుదలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. గ్రాట్యుటీ బకాయిల కింద ప్రభుత్వం ఏకంగా 3,411 కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంది. ఇది పదవీ విరమణ చేసిన వారికి ఎంతో అవసరమైన సొమ్ము. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్‌డ్ లీవ్స్ కింద మరొక 1,800 కోట్ల రూపాయలు బకాయిలైతే ఉన్నాయి. రక్షణ మరియు శాంతి భద్రతల విభాగంలో పనిచేసే పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్స్ కోసం 223 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసే ప్రక్రియలో ప్రస్తుతం వివిధ దశల్లో అయితే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ మరో 2, 3 రోజుల్లోనే ప్రారంభం కాబోతుందనైతే సమాచారము. అంటే వచ్చే వారం నాటికి చాలామంది ఖాతాల్లో ఈ బకాయిలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కడెక్కడ సర్దుబాటు చేసుకుంటూ ఈ నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయమే అని జెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నుంచి అనేక ప్రశ్నలైతే తలెత్తుతున్నాయండి. ఏమంటున్నారంటే, "మాకు రావాల్సిన బకాయిలు ఎప్పటి వరకొస్తాయండి?
ఏ నెల వరకు క్లియర్ చేస్తారు? మా సీనియారిటీ ప్రకారంగా మాకు ఎప్పుడు అవి అందుతాయి అని రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి సాధారణంగా గ్రాట్యుటీ విషయానికొస్తే 2024 జూలై నెల వరకు రిటైర్ అయిన వారికి వారి చెల్లింపులైతే పూర్తి అయ్యాయని సమాచారము. అంటే ఆగస్టు 2024 నుండి రిటైర్ అయిన వారు ఇంకా వేచి చూడాల్సి ఉంటుందనమాట. అంతకుముందు వారికి చెల్లింపులు పూర్తయ్యాయి. అలాగే ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎన్యూటీ లీవ్ విషయానికొస్తే 2024 జూన్ చివరి వరకు ఉన్న వారికి మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాతి వారు క్యూలో ఉన్నారు. ఈ మొత్తం నిధులు ఎంతమందికి అందుతాయి? మరియు ఎప్పటి వరకు పెండింగ్ బిల్లులను ఇవి కవర్ చేస్తాయి అనే దానిపై ప్రస్తుతం ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. రాబోయే 2, 3 రోజుల్లో ఈ చెల్లింపుల ప్రక్రియ అనేది వేగవంతం అయిన తర్వాతే మనకొక స్పష్టమైన చిత్రం లభిస్తుంది. ఏ తేదీ వరకు బిల్లులు క్లియర్ అయ్యాయో తెలిస్తే మిగిలిన వారికి ఎప్పుడొస్తాయో ఒక అంచనాకు రావచ్చు. అందుకే ఈ పోస్ట్ చూస్తున్న ఉద్యోగులు లేదా పెన్షనర్స్ ఎవరైనా సరే మీ యొక్క అకౌంట్‌లలో ఈ బకాయిలు పడినట్లయితే వెంటనే ఇక్కడ ఈ వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇతర మన మిత్రులకైతే ఉపయోగపడుతుంది. మీరు మీ జిల్లా పేరు, ఏ రకమైన బకాయిలు ఉదాహరణకు జీపీఎఫ్ లేదా గ్రాట్యుటీ ఏ బిల్లు జమ అయిందో ఏ బిల్లు పడితే అది మీరైతే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఇతర ఉద్యోగులకు ఒక సమాచారంలాగా అయితే ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహనకు రాగలుగుతారు. మరియు అనవసరమైన ఆందోళన నుంచి కూడా బయటపడతారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేగంగా అమలు కావాలని, అందరి అకౌంట్‌లలో సకాలంలో నిధులైతే చేరాలి అనైతే ఆశిద్దాము.